నీ పేరేమన్నమాట? ఓహో, నువ్వు మోగవాడు కదూ. నీకు పుట్టుక నుంచి మోగతనం ఉందా, లేకపోతే మధ్యలో మోగతనం వచ్చిందా? అంటే పుట్టుక నుంచి మోగవాడివేనన్నమాట. వెరీ గుడ్. స్వయం శక్తి మీద ఆధారపడి బతకాలనుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికే మేము ఈ సంస్థను స్థాపించామన్నమాట. నువ్వు పుట్టుక నుంచే మోగవాడివి కనుక నీకు ఇక్కడ ఉద్యోగం ఇవ్వడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇక నువ్వు రావయ్యా. మా మేనేజర్ గారికి ఒక చిన్న సెంటిమెంట్ ఉంది. ఆయన ఊగడంలో అలా పడిపోయారంటే ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళ పరిస్థితి చూసి ఏకంగా కింద పడిపోయినట్టే లెక్క. అమ్మాయి దివ్య, ఈ అబ్బాయి పేరు కృష్ణ. ఇతను నీకులాగే మోగవాడే. ఈ రోజు నుంచి నీకు అసిస్టెంట్ గా పనిచేయడానికి వస్తాడు. జాగ్రత్తగా పని నేర్పించు. ఈ పిల్లల తల్లికి ఉద్యోగాలు ఇవ్వద్దు మహాప్రభు అంటే వినడా హరిశ్చంద్రుడు. చూడండి ఆయన, వీళ్ళకి పిల్లల మీద మమకారం ఉంటుందే తప్ప అసలు పని మీద ఎందుకు ఉంటుంది చెప్పు. నువ్వు మోగవాడే కదా. సర్లే, ఆ పిల్ల పని నేర్తుంది, నేర్చుకో. ఏమిటిది? నువ్వు బతకడానికో సందు లేదు కానీ నీ బతుక్కో పసికందు. చిన్న వేధవు కదా, భయపడ్డాడో ఏమిటో. నేను ఎత్తుకుంటా కాల్ చేసేది. వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. నా దగ్గరకు వచ్చరికి వేధవ నవ్వు ఒకటి. ఏడకూడదు నాయనా. వర్కింగ్ హౌస్ లో ఏడకూడదురా. తాగరా నాయనా, పాలు తాగరా, పాలు తాగరా నాయనా. పోసేసాడు. ఏనాయనా, వీడిని ఆడించడానికి ఇప్పుడు నిన్ను పంపించింది ఆవిడ. ఇదిగో, నిన్ను అసిస్టెంట్ గా వేసుకుంది ప్రింటింగ్ పని చూడడానికే గాని ఆవిడ పిల్లల్ని మనవల్ని ఆడించడానికి కాదు. వెళ్ళి వెళ్ళా. వీడి వేళ పోస్తే పోసాడు, రేపు మళ్ళీ ఇలా వచ్చి పోసాడు వీడంతూ నీ అంతూ కూడా తేల్చి పారేస్తాను. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో నా కోటిలా తడిసిపోతే మా ఆవిడకి ఏమైనా సమాధానం చెప్పడం? అది అసలే ముక్కపి. బుద్ధిలేదు మీకు? ఇక్కడ ఆడుకునేది గాడిదంత వయసు వచ్చింది. మనుషులు నడిచే దారిలో ఆడితే వాళ్ళ నడువులు విరుగుతాయి, మీ చెంపలు పగులుతాయి. పండి. ఇంకా నయం బిడ్డకు తగలేదు. మీరు బరువులు మోయటం అలవాటైపోయింది. ఇలా ఇవ్వండి. మా ఇంటికి నేను ఒక్కడే మగ దిక్కు. తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. ఓ రండి రండి, కాసేపు ఇక్కడ కూర్చుని పెడదామండి. ఏమిటి ఇక్కడ? ఈ కళ్యాణ మండపం నాకు బాగా పరిచయం అండి. అనేక పెద్ద పెళ్లిళ్ళు ఇక్కడే జరుగుతుంటాయా? అనేక మంది పెద్ద మనుషులు ఇక్కడికే వస్తూ ఉంటారా? అనేక సార్లు సార్ 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 నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి అని నేను అడగటం, వాళ్ళు చిచి ఉద్యోగం లేదు అని పొమ్మనటం అన్ని పవిత్ర స్థలంలోనే జరిగాయండి. భలేవారండి మీరు. ఏమయ్యా, నమస్కారం. బాగున్నాను. లోపలికి వెళ్ళి కూర్చోండమ్మా. ఇప్పుడు నాకా చెప్పనా? అయ్యో వద్దని నేనే చెప్తాను.
మీ అమ్మా నాన్నకి మీరు ఒక్కరే కొడుకు, నాన్న లేడు, పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉండి ఉంటారు, మీ దగ్గర డిగ్రీ ఉంది, ఉద్యోగం లేదు. ఇవన్నీ మీకెలా తెలిసాయండి? నేను చాలా పిచ్చలు చూస్తానండి. సరే, మీ విషయం గ్రహించినప్పుడే నా గుండె తరుక్కుపోయిందండి. అదేలాగండి? నేనేం చెప్పకుండానే మీ గుండె ఎలా తరుక్కుపోతుంది? ఈ విషయం ఒకళ్ళు చెప్పాలటండి. నేను మగవాణ్ణయుండి మోగవాళ్ళ నటిస్తూ ఉద్యోగం కోసం వికలాంగుల కేంద్రంలో చేరాను. మీరు ఆడవాళ్ళయుండి, అందులోనూ బిడ్డ తల్లయ్యుండి మోగదానిలా నటిస్తున్నారంటే మీ వెనక కొండంత బాధ, ఆకాశంత ఆవేదన ఉందని నేను ఎప్పుడో గ్రహించేశాను. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని మీ బిడ్డని అనాథలుగా చేసి పారిపోయిన దగులుబాజీ ఎవరు? ఎందుకంటే అలా ఆవేశపడతారు? వీడు నా బిడ్డ కాదు. మీ బిడ్డ కాదా? కాదు. పెడుతున్నాడు వెళ్ళు. అయ్యో, నీ బిడ్డ సూపర్వైజర్ తిరగడేమో. ఏడ్చాడు, నేను పెడతాను. ఎడవకు ఏడవకు వెర్రినాగన్నా, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, నీలాలు కారితే నే చూడలేను, ఎన్ని పనులున్నాను నిన్నెత్తుకుంటాను. జో 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 జో. సూపర్వైజర్ చూస్తున్నాడండి. వాడు మాట్లాడేది మనం వినాల్సిందే, మనం మాట్లాడేది వాడికి వినిపించదుగా. చెవిటి వధవా. అయ్యో, వాడి చోటి వెదవి అనుకోండి. ఒకవేళ మేనేజర్ వచ్చేస్తే? అస్సలు వాడు ఇంత దూరం ఎలా వస్తాడు? కుర్చీలోంచి లేవలేడుగా. కుంటి వెధవా. మీరిద్దరు కలిసి మమ్మల్ని మోసం చేస్తారా? ఐఎమ్ సారీ సార్, షీ దివ్య, ఐఎమ్ కృష్ణ. మేమిద్దరం నిజంగా మగవాళ్ళం కాదు. నిరుద్యోగం నా చేత, మానవతావాదం ఆమె చేత అబద్ధాలు ఆడించి ఇక్కడికి తీసుకొచ్చేసాయి. ఏమంటే మీరు మమ్మల్ని డిస్మిస్ చేయకముందే మిమ్మల్ని బాధ పెట్టకుండా మేమే పెద్ద మనుషులా వెళ్ళిపోతున్నామండి. ఏమిటండి మీరు? బాబు ఏడిస్తే ఏడిశాడని చెప్పి మీరు ఊరుకోవాల్సింది. అనవసరంగా జోలపాటు పాడారు. ఆ పాటే మన ఉద్యోగానికి మంగళహారతి పాడేసింది. జోలపాటే కాదు, జాతీయ గీతం పాడినా మన ఉద్యోగం నిలిచేది కాదు. మన అవసరాలకు వేలకు వేలు కావాలి. ఈ బేడాకాని ఉద్యోగంతో ఏమొస్తుంది చెప్పండి? అందుకే జోలపాట పాడి మన ఉద్యోగాలకు మంగళహారతి పాడేశాను. భలే గొప్ప పని చేశారులేండి. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుకుని ఏం చేద్దామని? ఏం చేయాలి? రా బాబు. అటు చూసారా? గాడ్ ఈజ్ గ్రేట్. మన కోసమే డాక్ షో ఏర్పాటు చేశాడు. దాంతో మనకేమిటండి లాభం? ప్రైజ్ అమౌంట్ చూడండి, 5,000. సర్లేండి, మన దగ్గర ఉత్తమ జాతి కుక్క కాదు కదా, ఊర కుక్క కూడా లేదు కదండి. కుక్కలదే ఉందండి. బాగా డబ్బున్న వాళ్ళ వీధమ్మట వెళ్తే తెగబలిసిన కుక్కలు బోల్డ్ అని దొరుకుతాయి. ఏమండవి, మళ్ళీ చెప్పలేదనుకుంటారు. ప్రైజ్ అమౌంట్ 50-50. ఓకే, ఆగండి ఆగండి. అటు చూడండి, అదిగో 5,000. రండి రండి. మన బ్రౌనీ ఇక్కడే ఉంది డాడీ. బ్రౌనీ కమాన్ కమాన్. బ్రౌనీ కమాన్ కమాన్. ఐ అబ్జెక్ట్ దిస్ కాంపిటీషన్. జడ్జిగా వ్యవహరించే వాళ్ళు తమ కుక్కలు కాంపిటీషన్ లో పెట్టకూడదని రూల్ పెట్టారు. కానీ మీరు మీ కుక్కను పెట్టి చాలా అన్యాయం చేశారు. ఆ రూల్స్ నాకు తెలుసు, కానీ మా కుక్క ఎక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. మేము అడిగేసరికి దబాయిస్తున్నారు, కానీ మీకు తెలియకుండా మీ కుక్కలే వస్తుందండి. డోంట్ టాక్ రబేష్. 2 రోజుల క్రితం నుంచి మా కుక్క కనిపించట్లేదు. ఆ విషయం పోలీస్ స్టేషన్ లో కూడా రిపోర్ట్ ఇచ్చాం, కానీ ఆ కుక్క ఎక్కడ కనిపించింది? ఇంతకీ దీన్ని ఇక్కడ తీసుకొచ్చింది ఎవరబ్బా? అది పద. ఆ గాడేదో ఫ్యామిలీ ట్రబుల్స్ లో ఉండి వాడి అసిస్టెంట్ చేత మన ముఖాన్ని రాతలు రాయించేసి ఉంటాడు. లేకపోతే కామధేను లాంటి డాగ్ దొరికినా ఆ ప్రైజ్ అమౌంట్ కాస్త మనకు దక్కకుండా పోయింది.